హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ ఎలక్ట్రానిక్స్. ఇందులో వచ్చేసి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో వచ్చేసి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి 3 జనవరి 2024 ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. పోస్టులు చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఈ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 12 పోస్టులు అయితే ఉండడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ వీళ్ళైతే ఎలిజిబుల్. ఇందులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, లేదా టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇందులో ఏదో ఒకటి అయితే చేసి ఉండాలి. బీఈ, బీటెక్, బీఎస్సీ 4 ఇయర్స్ చేసి ఉండాలి. రిజర్వేషన్ చూసుకుంటే మనకి 4 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి, ఓబీసీ నాన్ క్రిమిలియర్కి వచ్చేసి 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 2 పోస్టులు, ఎస్సీకి 1, ఎస్టీకి 1, టోటల్ వచ్చేసి 12 పోస్టులు. మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 32 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి పంజాబ్ అయితే జాబ్ లొకేషన్. నెక్స్ట్ ఎలిజిబిలిటీ తీసుకుంటే 55% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆల్ సెమిస్టర్స్ అండ్ ఇయర్స్ కలుపుకొని 55% అయితే వచ్చిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఓబీసీ నాన్ క్రిమిలియర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 55%, అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి వచ్చేసి నార్మల్ జస్ట్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ చూసుకుంటే మనకి 32 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ నాన్ క్రిమిలియర్కి, 5 ఇయర్స్ వచ్చేసి మనకి ఎస్సీ, ఎస్టీకి, 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇది చూసుకుంటే మనకి జాబ్ వచ్చిన తర్వాత 3 ఇయర్స్ అయితే మీకు పీరియడ్ ఉండడం జరుగుతుంది, కాంట్రాక్ట్ పీరియడ్. ఇందులో 1 ఇయర్ ఎక్స్టెండ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని, అండ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ అయితే చూసుకొని అయితే 1 ఇయర్ అయితే ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. టోటల్ వచ్చేసి 4 ఇయర్స్ వరకు అయితే మీకు ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే శాలరీ తీసుకుంటే మనకి రెమ్యునరేషన్ చూసుకుంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 40,000 అయితే పే చేయడం జరుగుతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి 45,000, థర్డ్ ఇయర్ వచ్చేసి 50,000, ఫోర్త్ ఇయర్ వచ్చేసి 55,000 పే చేయడం అయితే మీకు జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనకి మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. జనవరి 1, 2024 ఈ డేట్ కల్లా మినిమం 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఎందులో ఉండాలంటే మనకి ఐపీ నెట్వర్కింగ్లో అయినా, హెల్ప్ డెస్క్ మేనేజ్మెంట్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఐపీ నెట్వర్కింగ్, డేటా సెంటర్ ప్రాజెక్ట్స్, సీసీటీవీ ప్రాజెక్ట్స్, అండ్ సెన్సార్స్ బేస్డ్ ఐఓటీ ప్రాజెక్ట్స్, ఎనీ ఐపీ enabled electronic software product installation, configuration, maintenance or product support services are preferred. ఇక్కడ ఇచ్చిన సర్వీస్లో మీకు అయితే మినిమం అయితే 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిటర్న్ టెస్ట్లో మార్క్స్ వచ్చిన బేస్ చేసుకొని అయితే మీకు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ రాసిన వాళ్ళందరినీ మీరు బేస్ చేసుకొని వాళ్ళ హైయెస్ట్ మార్క్స్ ఎవరు వచ్చినాయో వాళ్ళని తీసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం మీ మెయిల్ ఐడికే రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కాల్ లెటర్ అయినా, ఈ రిటర్న్ టెస్ట్ కాల్ లెటర్ అయినా మీ మెయిల్కి అయితే రావడం జరుగుతుంది. మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు అయితే చూసుకొని అయితే మీరు మెయిల్ ఐడి ఇవ్వండి. ఇదైతే మీకు రిటర్న్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మీకు వెబ్సైట్లోనే ఇంటిమేట్ చేస్తానని చెప్పడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకి మెయిల్ త్రూ మాత్రమే తెలుస్తుంది. మీ మెయిల్ ఐడికి సెలెక్ట్ అయినరా కాలేదా అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది మొత్తం. ఎలా అప్లై చేసుకోవాలంటే మనం ఫస్ట్ ఇది ఆన్లైన్ అయితే కాదు, ఆర్డినరీ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్, హెచ్ఎల్ఎస్ అండ్ ఎస్సిబి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఎల్టీడీ, జలహాలి పోస్ట్, బెంగళూరు 560013.
23 జనవరి 2024 కల్లా వాళ్ళకైతే రీచ్ అయిపోవాలి పోస్ట్. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అన్ని డాక్యుమెంట్స్ పెట్టి అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి. 23 జనవరి 2024 కల్లా వాళ్ళకి రీచ్ అయిపోవాలి. అంతకన్నా ముందు రీచ్ అయినా ఓకే, కానీ దాని తర్వాత అయితే రీచ్ అవ్వద్దు. నెక్స్ట్ తీసుకుంటే మనకి డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్. ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ఫామ్ తోటి వచ్చేసి అంటే మనకి 10th క్లాస్ అన్ని మార్క్స్, మీవి అన్ని మార్క్ షీట్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఎంత బీఈ బీటెక్ బీఎస్సీ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో దానికి సంబంధించిన అన్ని మార్క్ షీట్స్, కన్సల్టెంట్ మెమోస్ అవన్నీ అయితే మీరు దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ పర్సన్స్ అయితే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. లేటెస్ట్ సర్టిఫికేట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఎన్ని ఉంటే అన్ని అవి కూడా అటాచ్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మీకు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఈ క్యాండిడేట్స్కి అయితే పేమెంట్ ఏమి ఉండదు. అదర్ క్యాండిడేట్స్ ఓబీసీ డబ్ల్యూఎస్సీ ఈ క్యాండిడేట్స్కి అయితే పేమెంట్ అయితే ఉండడం జరుగుతుంది. 400 ప్లస్ 18% జిఎస్టీ కలుపుకొని అయితే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి మనకి ఈ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ పేజీలోకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మీరు పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ చేసిన రిసిప్ట్ కూడా మీరు అప్లికేషన్ త్రూ అయితే పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా 2 lakhs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ 5 lakhs వచ్చేసి లైఫ్ కవర్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి డీటెయిల్స్ వెబ్సైట్ అయితే ఇది. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫాము దానికి సంబంధించిన ఫార్మాట్స్ అన్నీ అయితే మీకు ఈ వెబ్సైట్లో అయితే అవైలబుల్ ఉండడం జరుగుతుంది. వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు తీసుకొని ఫిల్అప్ చేసేసి అన్ని అటాచ్ చేసి పోస్ట్ త్రూ పంపించవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది, ఈ నెంబర్ అండ్ ఈ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. మెయిల్ కన్నా కాంటాక్ట్ అవ్వచ్చు, ఈ నెంబర్ కన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు దీని త్రూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా తెలుసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.